ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ బాధితులను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ గుర్తించేందుకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగుతోంది. ఉచిత క్యాన్సర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 1500 బృందాలలో 155 మంది సూపర్ స్పెషాలిటీలతో పాటు 238 మంది స్పెషలిస్టులు, 4000 ఏఎన్ఎంలు, మరో 4000 మంది వైద్య అధికారులు ఉంటారని తెలిపారు. వీరితో పాటుగా సుమారుగా 18,000 మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో ఈ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. తిరుపతిలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధి మీద అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని సత్యకుమార్ అన్నారు. క్యాన్సర్ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఆ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల్లో క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 71 లక్షల మందికి పరీక్షలు చేస్తే 66,000 మందిలో లక్షణాలు గుర్తించినట్లు తెలిపారు. క్యాన్సర్ లక్షణాలు గుర్తించిన వారిలో ఎక్కువ మంది గొంతు క్యాన్సర్ బాధితులు ఉన్నట్లు వివరించారు. లక్షణాలు గుర్తించిన వారిని బోధనాసుపత్రులలోని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లకు పంపుతామని, అక్కడ మరోసారి పరీక్షలు చేసి క్యాన్సర్ ఏ దశలో ఉందో గుర్తిస్తామన్నారు. ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ల వద్ద రద్దీ లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి మంగళవారం, గురువారం గ్రీన్ ఛానల్ ఏర్పాట్లు చేశామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు చేస్తారని, పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ బాధితుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ధరకే ఔషధాలు అందిస్తున్నాయని వివరించారు.